హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విక్టరీ వెంకటేష్ గారి హీరోగా అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలోని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుక జాన్ 14 అయితే మాత్రం వరల్డ్ వైడ్గా ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతానికి అయితే మాత్రం మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర 7 రోజుల్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన 7వ రోజు కలెక్షన్స్ విషయానికి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. మరి వరల్డ్ వైడ్గా 7వ రోజు 12 కోట్లని వసూలు చేసింది. సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిందనే చెప్పాలి. ఈ విషయాన్ని పక్కన పెడితే నందమూరి బాలకృష్ణ గారి హీరోగా బాబీ గారి దర్శకత్వంలోని యాక్షన్ అలాగే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. మరి ఈ సినిమాని కూడా సంక్రాంతి కానుక జాన్ 12 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరి రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతానికి అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ వెళ్తుంది. విజయవంతంగా ప్రస్తుతానికి 10 రోజుల్ని పూర్తి చేసుకుంది. మరి 10 రోజుల్లోని ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ చూసుకున్నట్టుగైతే మాత్రం దాదాపు 90% రికవరీని చేసింది. మరి 10వ రోజు వరల్డ్ వైడ్ గా 10 కోట్లని వసూలు చేసింది. మరి సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిందని చెప్పాలి 10వ రోజుకి డాకు మహారాజ్ సినిమా. మరి 2 సినిమాల్లోని ఏ సినిమా మీకు బాగా నచ్చింది? బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచిందని మీరు అనుకుంటున్నారు? కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.